హాయ్ అండి, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి యొక్క కథ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దశరథ మహారాజు కౌసల్యాదేవి యొక్క కొడుకు శ్రీరాముడు. పుత్ర కామేష్టి యాగ ఫలంగా జన్మించిన వారు. శ్రీరాముడు చైత్రశుద్ధ నవమి గురువారం 12 గంటలకు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం వసంత ఋతువులో జన్మించారు. ప్రతి సంవత్సరం ఇదే రోజున శ్రీరామనవమి జరుపుకుంటారు. దశావతారాలలో 7వ అవతారం రామావతారం. రాముడు జనన సమయంలో అప్పటికే రాక్షసుడు అయిన రావణుడు దేవతలను పూజించే మునులను దేవతలను ముప్పతిప్పలు పెడుతూ లోకాన్ని అల్లకల్లోలం చేస్తున్న రావణుని సంహరించి ధర్మాన్ని కాపాడినవాడు శ్రీరాముడు. మానవులు ఎలా నడుచుకోవాలో, మానవ సంబంధాలు ఎలా ఉండాలో మన రామావతారం ద్వారా తెలుసుకోవచ్చు. చైత్రశుద్ధ నవమి రోజున శ్రీరామనవమి జరుపుకుంటాం. అదే రోజున గుడిలో సీతారామ కళ్యాణం చేస్తారు. ఆ రోజున బెల్లంతో చేసిన పానకం, వడపప్పు, చలివిడి నైవేద్యంగా పెడతారు.